హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ముల్లంగి ఆకుతో ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ముల్లంగి ఆకు, పచ్చి కొబ్బరి, పెసరపప్పు, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇవి మన తోటలో కాసిన ముల్లంగి అండి. ఇదిగో ఈ ముల్లంగి ఇప్పుడే కోసుకొని వచ్చాను పైనుంచి, మిద్దె తోటలో నుంచి. ఇదిగో ముల్లంగి ఆకు. ఇప్పుడు ఈ ముల్లంగిని తురుముకోవాలండి. తురుముతాను. ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నాను. ముల్లంగి కూడా తురుముకున్నానండి. మనం ఇంట్లో పండించుకునేది కాబట్టి ఈజీగా, అసలుకి ఎంత తాజాగా ఉందో ఆకు కూడా చూడండి మీరు. అదే బయట అయితే ఇట్లా ఉండదు కదా, ఇంట్లో పండించుకున్నాయి కాబట్టి ఇట్లా ఉంది. ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను, వెల్లుల్లిపాయలు కూడా దంచుకున్నాను, కొబ్బరి తురుముయాను. ఇప్పుడు రెడీ చేస్తా. ఆయిల్ వేసుకున్నానండి. ముందు ఆకుకూర వేయించేస్తాను. సపరేట్గా వేయించుకొని లాస్ట్లో తిరగమాత పెట్టుకోవాలండి. కానీ బాగుంటుందండి ఇది. కొంచెం సేపు ఉడకాలండి. మూత పెట్టేసుకుంటాము. ఇంకా కొంచెం వేగాలండి. వాటర్ వేయకూడదండి. ఇంకా వేగాలి కొంచెం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకుందామండి. మళ్ళీ ముల్లంగి వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి. ఇప్పుడు ముల్లంగి తురుము కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా కొంచెంసేపు వేగాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూస్తాను. ఇంకా కొంచెం వేగాలి. ఈ మునగాకు తినడం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయండి. వారానికి 2-3 సార్లన్నా తినచ్చు. థైరాయిడ్ సమస్యలు మంచిగా తగ్గుతాయంట. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటామండి, ఉప్పు వేసుకుంటాము. ఈ రెసిపీ నాకు తెలియదండి, మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ చెప్పింది. అప్పటి నుంచి చేస్తున్నాను. బాగుంటుంది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను. ఇది కూడా ఏగిపోయిందండి. తీసి పక్కకు పెట్టుకుంటాము. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు. మేము వెల్లుల్లిపాయలు బాగా తింటామండి, అందుకే ఎక్కువ వేసాను. ఇన్ని వేసారు అనుకుంటారేమో. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుంటామండి. అంతా ఒకసారి కలబెట్టాలి. ఇవి కొంచెం వేగాలండి. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేస్తానండి. ఈ కడిగి పెట్టుకున్నానండి పెసరపప్పు. కొంచెం సేపు వేగనిద్దాము. ఇంకా కొంచెం సేపు ఫ్రై కావాలండి.
ఇప్పుడు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఆకుకూర ముల్లంగి కూడా వేసేస్తాను. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలండి. కొంచెం పసుపు పొడి వేస్తాను. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి. మళ్ళీ ఇదంతా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తానండి. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, కొంచెం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. తిని చూశాను, చాలలేదు, కొంచెం ఉప్పు. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసానండి. ఒకసారి కలబెడతాను. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఓకే, రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి వేసినాక ఎక్కువసేపు ఉంచకూడదండి. వేసి ఒకసారి కలబెట్టి దించేయాలి. ఓకే, రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ చెప్పింది కాబట్టి నేను చాలాసార్లు ట్రై చేశాను. బాగుండింది. మా వారు కూడా బాగుందని చెప్పాడు. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో పండించుకునేది ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.